వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. కూటమి ప్రభుత్వంపై కోవూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 2 ఏళ్ల పాటు రాష్ట్రంలో అభివృద్ధి లేదని, కేవలం ఆర్భాటాల కోసమే ఇది చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కోవూరు నియోజకవర్గంలో పాటూరులో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈరోజు పాటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మంచి సూచన చేశారు కోవూరు వాళ్ళు. ప్రతి గ్రామంలో కూడా ఈ ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని నాయకుల్ని కార్యకర్తల్ని కలిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. మంచి కార్యక్రమం. నేను చలపతి గారు కూడా అనుకున్నాం. అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఒకసారి కలిసినట్టు కూడా ఉంటుంది. పాటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో సమిష్టిగా అందరూ కూడా కలిసి చాలా బాగా పనిచేస్తున్నారు. కమిటీలన్నీ కూడా వేసుకున్నాం. ఓటర్స్ కి సంబంధించి ఎస్ఐఆర్ ప్రోగ్రాం కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాటూరు గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీతో అందించిన సహాయం 22,14,00,000 ఒక్క పాటూరు గ్రామానికి. అదే విధంగా పరోక్ష ప్రయోజనాలు నాన్ డీబీటీ 10,55,00,000 ఈ పాటూరు గ్రామానికి ఇవ్వడం జరిగింది. మొత్తం 5 సంవత్సరాల్లో కూడా 32,69,00,000 మనం పార్టీలకు అతీతంగా అందరికి కూడా ఇచ్చాం. అదే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా గుమ్మల దిబ్బ దగ్గర బ్రిడ్జి కట్టించాం కలుజు మీద. ఎవరు కూడా ఊహించలేదు ఇది వస్తుంది అని. మనమే చేయించాం. అదే విధంగా పెద్ద ఆయన ముద్దు కృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా మొట్టమొదటి నుంచి కాంగ్రెస్. మనం టీడీపీ గవర్నమెంట్ లో ఒకరోజు ఫోన్ చేశాడు. అబ్బాయి నిన్ను కలవాలి వస్తాము అని అంటే రమ్మన్నాను. ఊర్లో కరెంటు సమస్య ఉంది, సబ్స్టేషన్ కావాలని అడిగాడు. ఆ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించింది కూడా నేనేను. అది పెద్ద ఆయన కృషి. చాలా పనులు చేశాము. ఒకసారి మీకు ఈ గ్రామంలో ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మొత్తం చదివి వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పాటూరు గ్రామంలో. జగనన్న అమ్మఒడి ఇచ్చాము. ఈ ఊరికి దాదాపు 473 మందికి ఇచ్చాము. 2,12,97,499 రూపాయలు అమ్మఒడికి ఇచ్చాం మన ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో. జగనన్న విద్యా దీవెన 280 మందికి ఇచ్చాం. 84,44,621. జగనన్న వసతి దీవెన 223 మందికి ఇచ్చాం. 36,44,621 మందికి 21 లక్షలు. వైఎస్ఆర్ రైతు భరోసా 442 మందికి ఇచ్చాం. 2,11,47,750 రూపాయలు ఇచ్చాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 3 ఇచ్చాం. 18,934 రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు 106 మందికి ఇచ్చాం. 3,02,449 రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 860 మందికి ఇచ్చాము. ఈ ఊర్లో దాదాపు 8,13,87,500 రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ చేయూత 350 మందికి ఇచ్చాం. 1,52,62,500 ఇచ్చాం. వైఎస్ఆర్ ఆసరా 556 మందికి ఇచ్చాం. 1,52,02,500. వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ఆర్ 0 వడ్డీ 787 మందికి 42,71,020 రూపాయలు. వైఎస్ఆర్ కాపు నేస్తం 74 మందికి ఇచ్చాం. 30,45,000. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 14 మందికి ఇచ్చాం. 3,60,000. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 172 మందికి 1,06,11,000 ఇచ్చాం. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 96 మందికి 8,89,000 ఇచ్చాం. హౌసింగ్ లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు 123 మందికి 1,37,18,172 రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ బీమా 14 మందికి ఇచ్చాం. 24,30,000. వైఎస్ఆర్ వాహన మిత్ర 78 మందికి 22,50,000 ఇచ్చాం.
వైఎస్ఆర్ నేతన్న నేస్తం చేనేత కార్మికులకు 68 మందికి 46,80,000 ఇచ్చాం పాటూరులో. జగనన్న చేదోడు రజకులు, టైలర్స్, నాయి బ్రాహ్మణ్స్ 13 మందికి 3,40,000 ఇచ్చాం. వైట్ కార్డు హోల్డర్లకు ప్రత్యేక కోవిడ్ సమయంలో 1,385 మందికి 13,85,000 ఇచ్చాం. జగనన్న తోడు 254 మందికి 1,48,000. ఈ ప్రత్యక్ష నగదు బదిలీ కింద డిబిటీ కింద 6,371 మందికి 21,8,94,631 రూపాయలు మనం ఇచ్చాం. నాన్ డిబిటీ పరోక్ష ప్రయోజనాలు, ఇళ్ల స్థలాలు భూసేకరణ చేశాం. భూమి అభివృద్ధికి చెల్లించిన పరిహారం 203 మందికి 4,99,38,000 ఇచ్చాం. జగనన్న విద్యా కానుక 330 మందికి 23,43,660 రూపాయలు ఇచ్చాం. జగనన్న తోడు 302 మందికి 56,22,938 రూపాయలు ఇచ్చాం. జగనన్న గోరు ముద్ద 327 మందికి 32,39,589 రూపాయలు ఇచ్చాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 342 మందికి 64,05,660 ఇచ్చాం. ఇంటింటికి రేషన్ 1,481 మందికి 3,23,50,964 మందికి 64 రూపాయలు ఇచ్చాం. 3,027 మంది పరోక్ష ప్రయోజనాలు లబ్ధి పొందితే 10,04,56,000 వాళ్ళకు వచ్చింది. మొత్తం 32 కోట్లు మనము ఒక పాటూరుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.